హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈ రోజు ఒక విలేజ్ కి వచ్చాం. ఆ విలేజ్ తాడుచెర్లలో ఉన్న కంబంపల్లి అనే విలేజ్. ఆ విలేజ్ కాడ అతి పురాతనమైన శివాలయము కాకతీయులు కట్టించింది అయితే ఉన్నది. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇంత ఈ సైజు లో శివలింగం అయితే పెద్దగా ఉంటది. ఇదైతే ఆల్మోస్ట్ శిథిలా వ్యవస్థకి అయితే వచ్చేసింది. చూసారు కదా, కొంచెం ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కొంచెం తిరుగుండే, ఇప్పుడు మొత్తం మళ్ళీ గడ్డి చెత్త చెదారం అయితే మొలిచింది. అండ్ మళ్ళీ ఏంటంటే దీన్ని కొంచెం మళ్ళీ అంటే దాన్ని చేయడానికి కొత్తగా కట్టడానికి అని చెప్పేసి ఇసుక కూడా వేయించినట్టున్నారు. మనం ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాం. మొత్తం ఈ మేం కనబడకుండా చెట్లు ఉండేటి, ఇప్పుడు కొంచెం చేంజ్ చేసారు. అంటే మనం కొంతమంది వీడియోలు తీయడం వల్ల ఏమైందంటే కొంతమంది అధికారులు ఎవరో కొంచెం పట్టించుకొని ఆ మాత్రం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రతి శివరాత్రికి కొన్ని డేస్లలో ఇక్కడైతే పూజలు అయితే చేస్తారు. ఈ గుడి మొత్తం మీకు చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటది. కాకపోతే చాలా అంటే చాలా వెనుకబడిపోయింది. చాలా అంటే చాలా శిథిల వ్యవస్థ కూడా వచ్చేసింది. దీన్ని పట్టించుకునే నాదులు కూడా ఎవరు లేరు. మేబీ మన వీడియో చూసి ఎవరైనా పట్టించుకుంటారు కావచ్చు. చూద్దాం మరి. ఈ వీడియో అయితే మనం లోపలికి వెళ్ళి ఎట్లుంది ఏం కథ అని అయితే మనం చూద్దాం. మీకు ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ ఉంటది, ఒకటి అక్కడ ఉంటది. అది కూడా చాలా పెద్దగా ఉంటది. శివలింగం కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటది. మేము ఇక్కడ అర్చన కూడా చేయించాము. ఒకసారి పోయి చూద్దాం ఏముందో. ఓకేనా, లెట్స్ గో గైస్. మనం ఈ వీడియో ఫుల్ వీడియో చూసే ముందు అయితే మనకైతే ఒక చిన్న లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోండి. అట్లనే ఒక కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే మీ ఒక చిన్న లైక్ మనకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. వీడియో పుష్ కావడానికి అయితే మంచిగా ఉపయోగపడుతుంది. ఓ అధికారికి పోవాలంటే కూడా మీ లైక్ కొడితే ఆ అధికారులకు కూడా పోయి వాళ్ళు దీన్ని పట్టించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ. పోదాం పదండి, చూద్దాం ఎట్లుందో. అయితే గుడి ఎంట్రన్స్ చూస్తారు కదా. ఇక్కడ ఇది ఒక దేవుని విగ్రహం అనుకుంటా. ఇదేం విగ్రహం ఉంటుంది చెప్పు, ఉందా? ఇంజనీర్ ఉంటుందా? ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గద. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే చాలా ఒక మాదిరి శిథిల వ్యవస్థకి వచ్చేసినాయి. ఇది ఎంట్రన్స్ అండి. చూస్తారు కదా, మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి వీలైనంత వరకు. చూస్తారు కదా, రోగం రాసింది. ఎంత ఘోరంగా శిథిల వ్యవస్థకు వచ్చిందంటే అంత ఘోరంగా శిథిల వ్యవస్థకు వచ్చినాయి. ఇక్కడ మంచి మంచి కళాఖండాలు కూడా ఉన్నాయి. చూస్తారు కదా, ఇక్కడ చాలా మంది తాగి ఆ సీసాలు అట్లనే వదిలిపెడుతున్నారు. మండపాలు చూడండి. వేరే వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి మనం అయితే చూస్తాం, కానీ మనది మనం పట్టించుకోం. మనకైతే ఇక్కడ చూస్తారు కదా, మన గణపతి దేవుడు అయితే ఉన్నాడు. గణపతి విగ్రహం. ఇక్కడ పూజలు అయితే చేస్తారు. సేమ్ మన రామప్ప అలాంటి కట్టడాలతోనే కట్టారు. అలాంటి వాతావరణం అయితే ఉంది. యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉండే, కాకపోతే ఇక్కడ లేవు కొన్ని. ఇది చూడండి ఎంత మంచి విగ్రహాలు.
మనకు లోపల ఉంటుంది శివయ్య. ఇలా లోపలికైతే వెళ్ళాలి. అక్కడ శివయ్య ఉన్నాడు, శివుని టెంపుల్. చూసారా ఎంట్రన్స్లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయో. మన సంస్కృతిని, మన కట్టడాలను మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారండి. వీలైనంత వరకు మన వీడియోని షేర్ చేయండి. ఇది వచ్చేసి మన తాడిచెర్ల ఖమ్మంపల్లిలో ఉంది. చూస్తారు కదా, ఇది లోపలండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇది మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చాలామందికి తెలవాలి ఈ యొక్క టెంపుల్ ఇక్కడ ఉందని చెప్పేసి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లోపలికి వెళ్దాం. ఆ శివయ్య మనల్ని చల్లగా చూస్తాడు. చూసారు కదా గాయస్, ఖమ్మంపల్లిలో ఇంత మంచి మన శివుని టెంపుల్ ఉంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరైనా అధికారులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఇంకా ఏంటంటే విశేషం, చూసారు కదా, ఇది మన ఇక్కడ 2 గీతలు అయితే వచ్చాయి. చాలా అంటే చాలా రేర్గా ఉంటుందని చెప్పేసి అని అంటారు. ఇది చూసారు కదా, ఇలాంటి టెంపుల్స్ మనం కాపాడుకోవాలి. ఇలాంటి శివాలయాలని మనం పూజించుకోవాలి. ఎక్కడ బ్రో, లోకలేనా? ఎప్పుడైనా వచ్చారా? దీని గురించి ఏదైనా తెలుసా మీకు? ఈ గుడి గురించి ఇక్కడ ఇంత మంచిగా ఉండే దేవాలయం మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎంత మంచిగా ఉండే చూడండి. ఇంట్లో కళాకారులు అంతా ఏం మస్తు ఉండే. మేము ఇదంతా చూసి లోపల ఏముంటుందో అనుకుని వచ్చినాం. కానీ లోపల చూసేవారికి ఇంత మంచి దేవుని చూసేవారికి మాకు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది దెబ్బకి. ఏదో అనుకుని వచ్చినాం, లోపలికి వచ్చి చూసేవారికి ఇంత మంచి దేవుడు, ఇక్కడ పూజలు మంచిగా ఎవరు అయ్యగారు. ఎప్పుడు చూసారు మీది? మేము మొన్న వచ్చినాం బ్రో. నిన్ననే. ఎంతమంది ఎన్న రాలే ఇంతకుముందు వచ్చినాం బ్రో. ఇంతవరకు అంటే మేము ఇక్కడనే తిరుగుతాం అని లోపల ఏముంటది అని అనుకునేటోళ్ళం. మీద అంతా పూల కొట్టి లోపల అంతా పూల కొట్టవచ్చు అని అనుకున్నాం. చూసేవారికి అయితే మస్తు ఉన్నాయి. లోపలికి ఇట్లా మేము వచ్చిన చూద్దామని నిన్న వచ్చేవారికి దేవుడు అనిపించింది. గోరు మస్తు అనిపించింది. ఓకే, చూసారు కదా, చాలా మందికి తెలియదు. మొత్తం ఇగో ఎట్లా అంటే చెత్త చెదారం. దేనికోసం మీరు అంతా పూల కొట్టినట్టు అంటారు. మరి దేవుని కింద మొత్తం అక్కడ చూడండి. చాలా మంది ఇక్కడ బంగారం ఉంది, బంగారం కోసం అని చెప్పేసి అయితే ఆ శివలింగాన్ని అయితే తవ్వడం జరిగిందంట. అలా తవ్వి ఇది మొత్తం శిథిలా వ్యవస్థకి అయితే వచ్చేసింది. ఇలాంటి చెత్తనా కొడుకులు కాబట్టి మన సంస్కృతి, మన కళాఖండాలు అన్ని దెబ్బతినిపోతాయి. చూసారు కదా, ఇగో దీన్ని కూడా తవ్వేసారు. గాయస్ చూసారు కదా, మనమైతే ఇప్పుడు ఇంకో టెంపుల్ కాడికి వచ్చేసాం ఈయన్నే. కానీ ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ పత్తి చేను అయితే పెట్టారు టెంపుల్కి, ఈ టెంపుల్ ఆవరణంలో. చూద్దాం మరి, ఇట్లా ఇది వీళ్ళ భూమి కావచ్చు, టెంపుల్ భూమి. ఇక ఎవరు తెలియదు, వాళ్ళైతే వేసుకుంటారు. మరి అది ఎవరికి సొంతం ఎవరి అని మనం అయితే చెప్పలేం కదా. కానీ చూసారు కదా, ఇదైతే ఇంకా పాడుపడిపోయింది.
చాలా మంచి టెంపుల్, కానీ మొత్తం శిథిలావస్థ కాదు, డైరెక్ట్ దీన్ని యాక్చువల్గా ఆ చుట్టూ వేసుకునేది పత్తి చేను, కానీ మొత్తం ఇప్పుడు డైరెక్ట్ ఆ గుళ్ళనే వేసేసారు. చూసారు కదా, గుళ్ళనే పత్తి చేను వేసేసారు. ఇక ఇట్లా వేసిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? మరి గుడి వాళ్ళ తాతయ్య కావచ్చు, వాళ్ళు ఎవరిదో, కానీ గుళ్ళు ఎవరైనా పత్తి చేను వేసుకుంటారా చెప్పండి? ఇది ఎంతవరకు సమంజసం? చూడండి పూల చెట్లు చూసారు కదా గాయస్, మొత్తం ఎంతమంది శిలా కట్టడాలు ఉన్నాయో. నాకు ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈ గుళ్ళే ఇది గుడి అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారు? గాయస్ ఇగో ఇది ఇక్కడ ఉంది కదా, సెకండ్ ఓం నమః శివాయ. చూసారు కదా గైస్, మన ఇంకో శివం. యాక్చువల్గా లోపల అంటే భయం అవుతుంది, ఎందుకంటే అంత ఘోరంగా శిథిలావస్థకు వచ్చాయి. చూసారు కదా గబ్బిలాలు, అన్ని గబ్బిలాలు అయితే ఉన్నాయి. ఎవరైనా అధికారులు పట్టించుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేరు. యాక్చువల్గా మొత్తం చీకటి ఇది చూడండి, కాలభైరవుడు అనుకుంటా. గాయస్ ఇది మన దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ వారికి చేరేలా చూడండి. ఆయన మరి ఏమన్నా హెల్ప్ చేస్తాడు కావచ్చు ఈ గుడికి, చూడాలి పట్టించుకుంటాడు కావచ్చు ఆయన. సో చూసారు కదా ఇటు సైడు మొత్తం గుడి నిర్మాణంలో భాగంగా కొన్ని కట్టడాలు మనకు శిల్పులు చెక్కిన శిలలు అంటారు కదా, అవి ఉన్నాయి. అండ్ ఇగో అక్కడ శిల్పులు చెక్కిన శిలలు ఉంటే, ఇక్కడ దొంగలు తవ్విన పొక్కలు ఉన్నాయి. మరి ఇలా బంగారం దొరికిందే వెండి దొరికిందే తెలియదు, కానీ అవలగాలు మొత్తం తవ్వి పక్క పడేసారు. చూసారు కదా గైస్, ఇది గైస్ ఇక చూసారు కదా మన గుళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, మన గుడి ఆవరణంలోనే పత్తి చేనులు ఆ చేనులు ఈ చేనులు పెట్టుకొని అయితే గుడిని ధ్వంసం చేస్తున్నారు, గుళ్ళను కూడా కబ్జా చేస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది, మీరు చూసారు కదా, కానీ దీన్ని పట్టించుకున్న నాదు లేక మళ్ళీ శిథిల వ్యవస్థకి వెళ్ళిపోయింది. అండ్ మొత్తం గబ్బిలాలు ఉన్నాయి లోపల, గబ్బిలాలు, ఒక కరెంటు బుగ్గ కూడా లేదు. ఆ మధ్యలో పట్టించుకున్నారు, కానీ ఇప్పుడైతే డైరెక్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పక్క పొండి పత్తి చేను ఉంది కదా, యాక్చువల్గా ఇది ఎవరి భూమి మనకు తెలియదు, పక్క పెడదాం. కాకపోతే ఈ మొత్తం డైరెక్ట్ గుళ్ళకే వచ్చేసిండు. ఇంకా 4 రోజులు అయితే ఈ తంబాలు కూడా ఊడబెట్టి ఇక మొత్తం ఇదంతా వేసుకుంటారు కావచ్చు. సో ఎవరికైతే మనకి పట్టించుకునే అధికారులు ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోలు షేర్ అయ్యేలా చూడండి, మన గుళ్ళు కొంచెం బాగుపడేలా చూసేది. ఇప్పుడు రేపు పొద్దున ఇవే టెంపుల్స్ మనకి వేరే విలేజెస్కి వెళ్తే అరే సూపర్ ఉందిరా, మస్తు చేసిరా, మన కాడ ఉంటే బాగుండని చెప్పేసి మనం అయితే అనుకునే రోజులు చాలా ఉన్నాయి. అట్లా మన కాడ ఉన్నా కూడా మనం పట్టించుకోక ఇవైతే చూసారు కదా ఈ స్టేజ్కి అయితే వచ్చేసినాయి. మనం వేరే రాష్ట్రాలకు పోయి అరే సూపర్ ఉందిరా ఆ ఊరు, ఆ టెంపుల్ చూడు ఎంతో 18-20 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 2000 సంవత్సరాల నుంచి కట్టుకున్న టెంపుల్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. మన దగ్గర కూడా 2000 సంవత్సరాలు, 1800 సంవత్సరాలు, 3000, 4000 సంవత్సరాల టెంపుల్ ఉన్నాయి. కానీ ఏం లాభం? పట్టించుకోక ఇట్లా అయిపోయినాయి. ఆ మీద చెట్లు మొలుసుడు, కింద పత్తి చేనులు పెట్టుకుండు, ఆ ఉన్నాయన్నీ బంగారం కోసం తవ్వి పొక్కలు చేసుడు, ఆ స్తంభాలు మొత్తం కూలగొట్టుడు, ఇలాంటివి అయితే మన దగ్గర ఎందుకు ఉంటాయి చెప్పండి? సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాడున్న ఊరి గ్రామస్తులే వీటిని వెతికి తీయాలి. వాస్తవానికి ఊరు గ్రామస్తులు అందరూ వచ్చి దీన్ని సెట్ చేస్తే సెట్ కదా అవుతుంది, కానీ
ఎవరు పట్టించుకోరు. సో ఒక పర్సన్ ఉన్నాడు, మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అలా చూస్తాం కదా, మేబీ అతనికి ఇట్లా రీచ్ అయ్యంటే దీన్ని ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి కావచ్చు. ఇవన్నీ నరికిపిచ్చి ఒక మంచి పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళ వరకు ఎవరైతే దీన్ని పట్టించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ వరకు చేరాలని వీడియో కోరుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లీస్ట్ మళ్ళీ వచ్చే శివరాత్రి వరకైనా ఇక్కడ గ్రామస్తులైనా దీన్ని కొంచెం పట్టించుకొని ఆ గుడిని, అక్కడ కనిపిస్తుంది కదా ఆ గుడిని, ఈ గుడిని పట్టించుకోవాలని కోరుకుంటూ మీ శ్యామ్ యాదవ్. అండ్ నేనైతే వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మనకి గుళ్ళ గురించి ఏం తెలియదు, కాకపోతే అక్కడ ఉన్న దేవుని గురించి తెలుసు. మన దేవుడు, మన ఊరు, మన కథ. సో మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.